ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు రూతు జీవితాన్ని గనక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, తానే కష్టపడి తనని అలాగే తన అత్తగారిని కూడా పోషించుకోవలసిన పరిస్థితిలో ఉంది. ఒక పని చేసే వ్యక్తిగా ఉంది. ఏ ఆశ్రయము లేకుండా ఒంటరి జీవితంగా రూతు జీవితం ఉంది. కానీ ఆమె దేవుణ్ణి నమ్ముట ద్వారా, ఆమె కనపరిచిన విశ్వాసము ద్వారా దేవుడు ఆమెను ఎన్నుకుని అద్భుతంగా తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నీకు ఎవ్వరి సహాయము లేదా, ఎవ్వరి తోడు నీకు లేదా, ఒంటరైపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు ఆశ్చర్యము కలుగుతుంది. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తే, ఎన్ని ఒత్తిడులు నీ మీద పడుతున్నా, ఎంత అవమానం నీకు ఎదురవుతూ ఉన్నా, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని విడవకుండా ఉంటే దేవుడు నీ జీవితంలో ఈరోజే ఘనమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. ఆనాడు రూతు తన జీవితం ఇలా అయిపోయిందని తన అత్తగారిని కూడా తానే చూసుకోవాలని బాధపడలేదండి. తన అత్తగారిని అడిగింది, అత్తగారు నేను వెళ్ళి మీకోసం ఆహారాన్ని సమకూరుస్తాను, నేను కష్టపడతానని చెప్పి ఆ సమయంలో కూడా కష్టపడడానికి తను బయటకు వెళ్ళిందండి. ఈరోజు చాలామంది మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఉత్తనే ఆశీర్వాదం వచ్చేయాలి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఉత్తనే దీవించబడాలనుకుంటారు. కానీ కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు, సోమరులుగా ఉన్నవారిని కాదు. నీ చేతుల కష్టాన్ని నేను ఆశీర్వదిస్తానని అభివృద్ధి పరుస్తానన్నాడు దేవుడు. నీకు చెప్పాలంటే ఏ పొలములో అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పరకలు ఏరుకుంటూ కష్టపడిందో రూతు, అదే పొలానికి దేవుడు యజమానురాలుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీకుందా? కష్టపడాలన్న ఆలోచన నీకుందా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల నీకుందా? అయితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నువ్వు ఏదైతే నీతిగా బ్రతుకుతున్నావో రూతువలే, నీకేదైతే మంచి బుద్ధి ఉందో రూతుకున్నట్టుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన స్థితిగతులు, ఉన్నతమైన ఆశీర్వాదము, మోడుబారిన నీ జీవితాన్ని మధురమైన జీవితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇది కేవలము దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తేనే జరుగుద్ది, దేవుని మీద విశ్వాసము కనపరిస్తేనే జరుగుద్ది అన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. ఆనాడు ఎంత గొప్పగా అంటే, రూతుకు దేవుడు కావలసిన ధాన్యమునిచ్చాడు. అక్కడ ఎవ్వరూ రూతుని ఇబ్బంది పెట్టకుండా బోయాజు ద్వారా దేవుడు ఆజ్ఞనిచ్చాడు. కావలసిన ఆ త్రాగడానికి జలము దయచేశాడు, గొప్పగా దీవించాడండి. ఈరోజు దేవుడు నీకు కావలసిన ప్రతి ఆ యొక్క అవసరాన్ని కూడా ఆయన తీర్చబోతూ ఉన్నాడు. నీకు కావలసిన ప్రతి ఈవుని కూడా సమయానికి దేవుడు నీకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. భయపడొద్దు జీవితం గురించి, భయపడొద్దు భవిష్యత్తు గురించి. దేవుని మీద ఆధారపడి ఆయన నీతో ఉన్నాడని నమ్మి, ఈ వాక్యము ద్వారా ఈరోజు ఆయనే మాట్లాడారని విశ్వసించి ప్రార్థించి ముందుకు అడుగులు వేయి. యేసు నామంలో నీ జీవితాన్ని దీవెనకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.